ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈరోజు జూలై 7వ తారీఖు సంబంధించి తిరుపతిలో విడుదల చేశారండి. ఈ టోకెన్లన్నీ కూడా సాయంత్రం 4 గంటల కల్లా 10,000 టోకెన్లు అయిపోయాయి. అలాగే సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు శ్రీవారి నడక మార్గం టోకెన్లు పూర్తిగా అయిపోయాయి. దయచేసి భక్తులు ఎవరైనా ఒకరోజు ముందు గనక వచ్చినట్లయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు, అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో సపరేట్గా 2వ కౌంటర్ పెట్టి శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. ప్రస్తుతానికైతే కేవలం గంటలోనే ఈ రోజుకి సంబంధించిన టోకెన్లు నిన్న అయిపోయాయి. అలాగే నిన్న జూలై 6వ తారీఖున 81,692 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,361 మంది తల్నీలాలు ఇచ్చారు. 4,72,00,000 హుండీ కానుకలు, 4,17,000 మంది లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,05,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 2,793 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందడం జరిగింది. ఇక ఈరోజు భక్తుల రద్దీ అనగా జూలై 7వ తారీఖున సాధారణంగా ఉందండి. ప్రస్తుతానికైతే కంపార్ట్మెంట్లో 29 కంపార్ట్మెంట్లతో భక్తులు వెయిట్ చేస్తున్నారు. వీరందరికీ కూడా దర్శనం అనేది 12 గంటల లోపలే అయిపోతుంది. ఇక 300, 500 రూపాయల టికెట్ ఉన్నట్లయితే మీకు దర్శనము ఈరోజు 2 నుంచి 3 గంటల్లో అవుతుంది. సర్వ దర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్న వాళ్ళకు 4 నుంచి 5 గంటల్లోనే దర్శనం అయిపోతుంది. ఇక ఈరోజు అన్ని రకాల దర్శనాలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు కరెంటు బుకింగ్లో బుక్ చేసుకోండి. ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లల దర్శనాలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్లో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు తెచ్చుకోవచ్చండి. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ సాధారణంగా అంటే 70,000 మంది ఈజీగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.